శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, తదియ తిథి రాత్రి 10:58 వరకు, అనంతరం చవితి. ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:34 వరకు, అనంతరం పునర్వసు నక్షత్రం. శుక్లయోగం రాత్రి 1:26 వరకు, అనంతరం బ్రాహ్మయోగం. వణిజకరణం ఉదయం 11:56 వరకు, అనంతరం విష్టికరణం. వర్జం రాత్రి 10 గంటల నుండి 11:31 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:11 నుండి 4:56 వరకు. ఈనాడు అమృత ఘడియలు అభావం, అనగా ఈనాడు అమృత ఘడియలు లేవు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాడు తిదివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:34 వరకు ఉన్నది. ఈ ఆర్ద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం శివారాధనకు చాలా ప్రీతికరమైంది. ముఖ్యంగా దక్షిణామూర్తి ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈనాడు దక్షిణామూర్తి దర్శనం చేయడం, దక్షిణామూర్తికి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపించడం, దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటం వల్ల అనేక శుభాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జ్ఞాన సంపద అనేది దక్షిణామూర్తి అనుగ్రహిస్తాడు. పరమ దాక్షిణ్యమూర్తిగా స్వామిని చెప్పబడుతుంది. దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేసినటువంటి వారికి కామ బాధలు రెండూ ఉండవు. ఎందుకంటే ఆయన పరమ శివస్వరూపం, శుభంకరుడు, శివంకరుడు. ఆయన కాలుణ్ణి తన్నాడు, కాముణ్ణి తురిమాడు. కాబట్టి పరమేశ్వర పాద సమాశ్రయం చేసిన, ముఖ్యంగా దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేసినటువంటి వారికి ఈతి బాధలు నివృత్తి అవ్వడంతో పాటు కామ బాధలు రెండు ఉండవు. ఎందుకంటే కలిలో మానవులు ప్రధానంగా కామ బాధల చేత పీడింపబడేటటువంటి వారు. అటువంటి వారు దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేయడంతో ఇవి తొలగటంతో పాటుగా ముఖ్యంగా జ్ఞాన సంపద అనేది మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మజ్ఞానం కోసం అపారమైనటువంటి వారికి ఉన్నటువంటి ఆ దుగ్ధను తీర్చుకోవడానికి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి వారికి గురువుగా అవతరించి వారికి జ్ఞానోపదేశం చేయమని, వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయమని అడిగితే అప్పుడు ఆయన తిరస్కరించిన తరువాత సతీ వియోగం తర్వాత స్వామి దక్షిణామూర్తిగా ఆవిర్భవించి వారిని తన శిష్యులుగా అంగీకరించి వారు ఆయన దగ్గర శిష్యరికం చేస్తే ఆయన పరమగురు స్వరూపంగా వటవృక్ష మూలల్లో కూర్చొని కేవలం మౌనంగా వారికి జ్ఞానోపదేశం చేసినటువంటి మహానుభావుడు, మహామౌనమూర్తి దక్షిణామూర్తి. ఇటువంటి ఈ దక్షిణామూర్తి మౌనాన్ని పరమ గురువులు చాలామంది అవలంబించి మౌనం జ్ఞానాన్ని పొందడానికి ఒక ప్రధానమైనటువంటి అర్హతగా కూడా చెప్పారు. అటువంటి దక్షిణామూర్తి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని, అందరూ దక్షిణామూర్తి ఆరాధన ఈనాడు యథాశక్తిగా చేస్తారని ఆశిస్తూ, ఈనాడు ఆదివారం కూడా కనుక మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఈ ఆదివారం నాడు సూర్యగ్రహారాధన, సూర్యగ్రహ స్తోత్రపారాయణ, సూర్యుడికి ముఖ్యంగా నమస్కార ప్రియుడు కాబట్టి అటువంటి సూర్య నమస్కారం విధి విధాన పురస్సరంగా చేసి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందరూ పొందుతారని, ఇటు శారీరక ఆరోగ్యాన్ని అటు మానసిక ఆనందాన్ని, జ్ఞానాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ దక్షిణామూర్తి అదేవిధంగా ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుడిని ప్రార్థిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. వీటితో పాటు 4 వేదాలని ఒకే ఒక్క చిన్నదైనటువంటి ప్రణవాక్షరంలో పలకాలి అంటే దానికి ముఖ్యమైనటువంటి ఉపాయం ఓంకారమే. ఆ ఓంకార నాదాన్ని ఉపాసించడంలో ఉండే ఆంతర్యం ఏమిటో, విశేషం ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓంకారం అనేది అన్ని మంత్రాల
సారం. వేదాల్లో నిక్షిప్తమైన ఓ మహామంత్రం ఓంకారం. ఇది మానవ ఆరోగ్య రహస్యానికి సంకేతం. పూర్వకాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఓంకార నాద ఉపాసన మాత్రమే దోహదపడిందని చెప్తారు. విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాల్లో ఓంకారనాదాన్ని గురించిన ఎన్నో పరిశోధనలు జరిగాయి. సమస్త ఆరోగ్య సిద్ధికి నిత్యం ఓంకార నాదోపాసన ఉపకరిస్తుంది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఓంకారాన్ని నాభిలో నుండి లయబద్ధంగా పలకగలిగితే శరీరం అంతా ప్రకంపనలతో పరిశుద్ధి అవుతుంది. శారీరక రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. ఓంకార ఉచ్చారణం వల్ల మెదడు లయాత్మకంగా ప్రకంపిస్తుంది. దీని ద్వారా మెదడు ఉత్తేజితం అవుతుంది కూడా. మేధో వికాసం జరిగే అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మానసిక శారీరక అశాంతత పూర్తిగా తొలగిపోతుంది. ఉదయం సాయంకాలాల్లో ఓంకార నాద ఉపాసన వల్ల సత్ఫలితాలని సంపూర్ణంగా అందుకోవచ్చు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ తృతీయ ఆదివారం. నక్షత్రం ఆర్ద్ర. ఉదయం 10:34 వరకు. తదుపరి పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు చంద్రుడున్నారు. సింహంలో కేతు ఉన్నాడు. రవి కుజ బుధులు ధనుస్సులో ఉన్నారు. కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉండగలుగుతారు. ఎవరిని పట్టించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉండరు. తమ కార్యం వైపే లక్ష్య దృష్టి కలిగి ఉంటారు. ఏ విధమైనటువంటి బకాయిలు లేకుండా ఆర్థికమైనటువంటి పరిపుష్టి విధానంతో ఉండగలుగుతారు. పెట్టుబడికి ఎందరెందరో వచ్చినప్పటికీ కూడా వ్యాపారంలో చేరేందుకు ఆచితూచి మాత్రమే నిర్ణయం చేసే ఉద్దేశంతో ఉంటారు. వాద విరోధ అభిప్రాయం కలిగి ఉండరు. ముఖ్యంగా బాగా ఆలోచించి మాత్రమే ఏ నిర్ణయానైనా చేస్తారు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా తగినటువంటి జాగ్రత్తని పాటించగా తప్పదు. నమ్మకమైనటువంటి వ్యక్తిని ఒకరిని నమ్ముకుని ఆయనకు తెలియజేసి మాత్రమే ప్రతి పనిని చేపట్టడం శ్రేయస్కరం. ఆర్థికమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే సందర్భంలో సామూహికమైనటువంటి ఆస్తి విషయమైతే కుటుంబంలో ఉన్న అందరి అభిప్రాయాన్ని తీసుకోవడం అవసరం. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో తొందరపాటుతనాన్ని వహించడం ఏమాత్రం సరి కానే కాదు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే జ్ఞాపక శక్తి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా లోతైనటువంటి కోణంతో పరిశీలన చేయడం జరుగుతుంది. ఆర్థికమైనటువంటి పెంపు కోసం విశేషమైనటువంటి కృషిని చేస్తూ కనిపిస్తారు. క్రీడారంగానికి చెందిన వారికి అలాగే కళాత్మక రంగానికి చెందినటువంటి వారికి మంచి అవకాశాలు కలిగే అవకాశం స్పష్టంగా ఉంది.
పై అధికారులతో ఏ విధమైనటువంటి వ్యతిరేకతా భావాన్ని వ్యక్తీకరించడం అంత సరైనటువంటి పని కాకపోవచ్చు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు సామూహికమైనటువంటి ఆస్తి విషయంలో వ్యతిరేకతా భావాన్ని ఏమాత్రము చూపించరు వీరు చేసినటువంటి నిర్ణయానికి. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. ఏ విషయంలోనూ కూడా మరింత శ్రద్ధని చూపే ధోరణి ఉండకపోవచ్చు. నిర్లిప్త ధోరణి తాత్కాలికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మధ్యమ స్థాయిలోనే ఉంటారు. విశేష స్థాయికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. ఆధ్యాత్మికంగా ఒక గురువుని నమ్మే అవకాశం, గురువుని అన్వేషించే అవకాశం కూడా ఉండొచ్చు. ఎంత గురువు లేనప్పటికీ కూడా నమ్మవలసిన తీరుని దాటి నమ్మడం అంత సరైన అంశం కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికని పూజించి పులిహార నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే ఆలోచన కలిగి ఉంటారు. తొందరగా కలహాలని తమకు తామే సృష్టి చేసుకునే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విజయ అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ కూడా నోటి దురుసు తనం కారణంగా కొన్ని కోల్పోవలసి రావచ్చు కూడా. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు కొద్దిపాటి ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే మంచి విధంగా అనుకూలించే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. వ్యాపారాన్ని పెంచుకోవాలనేటటువంటి తపనలో ఉన్న కారణంగా మిగిలిన విషయాల మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం తక్కువగా ఉండొచ్చు ఈ రాశి వారికి. ఈ రోజున ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే బుద్ధిలో చురుకుదనం కలిగి విశేషమైనటువంటి విద్యా అభ్యాసానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. అహంకార భావం ఏమాత్రము లేకుండా ఉంటారు. అందరినీ కలుపుకుపోయేటటువంటి ధోరణిలోనే ఉంటారు. సహజమైనటువంటి తొందరతనాన్ని పూర్తిగా విడిచిపెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రతీకార బుద్ధి వచ్చే అవకాశం ఉంది, కానీ ప్రతీకార బుద్ధిని పూర్తిగా విడనాడుకుంటారు. అలాగే విశేషమైనటువంటి పురస్కారం వంటి వచ్చే అవకాశం మెండుగా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కానే కారు ఈ రోజున ఈ రాశివారు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతిదీ తామే చేయాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. ఏ విధమైనటువంటి ఆ పట్టుదలని సడలించుకునే అవకాశం కూడా ఉండకుండా ఉంటారు. మానసికమైనటువంటి అశాంతి బాగా పేరుకు పోతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఒకరికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని సరిచేయడం కోసమని తీవ్రమైనటువంటి శ్రమని పడుతూ ఉండొచ్చు. ఉద్యోగంలో అంత అనుకూలతా భావం ఉండే అవకాశం లేకపోవచ్చు. చిత్రమైన విషయం, ఆ వేతనం కూడా కొద్దిగా తగ్గింపబడే అవకాశం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడే కొనసాగుతూ ఉండడం ఎంతైనా మంచిది. ఆదివారం సందర్భంగా
తులారాశి వారు గణపతిని పూజించి ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోయి ఆర్థిక లాభసిద్ధి అవుతుంది. నిరుతికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరతనం గోచరిస్తుంది. జాగ్రత్తగా మాట్లాడాలని అనుకున్నప్పటికీ కూడా ఆవేశం కారణంగా తొందరతనం గోచరిస్తూ ఉంటుంది. పరిస్థితి వేరు విధంగా మారే అవకాశం కూడా ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కుటుంబం మొత్తానికి వచ్చేటటువంటి కారణంగా ఆ ఆరోగ్య విషయంలో శ్రద్ధని పాటించడం ఎంతైనా అవసరం. చాలా దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తుంది. ఆ కారణంగా శారీరకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విధాలైన జాగ్రత్తల్ని ముందే పాటించడం ఎంతైనా శ్రేయస్కరం. సకాల నిద్ర భోజనాలు ఉండే అవకాశం కూడా దాదాపుగా ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తామే సొంతంగా సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. ఎదుటివారు ఏం చెప్పినప్పటికీ కూడా వ్యతిరేకించడమే తమ లక్ష్య భావంగా కలిగి ఉంటారు. శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం కూడా దీనికి జోడయ్యే అవకాశం ఉండొచ్చు. ఏ పనిని చేసినప్పటికీ కూడా మంచి ఆలోచనాత్మకంగా చేయాలని ఓ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆలోచన అమలు చేసేటువంటి సందర్భంలో అనుకూలత లేకపోవచ్చు తాత్కాలికంగా. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాన్ని చేయగలుగుతారు. చక్కరైనటువంటి గురువు కోసం అన్వేషణని ప్రారంభిస్తారు. దొరికే అవకాశం మాత్రం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం విశేషంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అశాంతత గోచరిస్తూ ఉంటుంది. ఏదో కోల్పోయినటువంటి భావంతో ఉంటూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడి విషయంలో తగినటువంటి నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోగలుగుతారు. కానీ చేస్తున్నటువంటి వ్యాపారం అంత వేగంగా లేకపోయేటటువంటి కారణంగా ఖర్చులకి సరిపోయేటటువంటి సొమ్ము కూడా వస్తుందా రాదా అనేటువంటి మానసికమైన భయం ఉండే అవకాశం ఉంది. చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలంలో వ్యతిరేకతా భావం ఏమాత్రం ఉండదు సరికదా. విశేషంగా అందరూ ప్రశంసిస్తూ ఉండడం కూడా గోచరించవచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమై ధర్మబద్ధంగా కావాల్సిన పనులన్నీ కూడా సంపూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని పైకి పొక్కనీయకుండా చాలా రహస్యంగా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. తద్వారా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ముందునటికి కూడా. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి విషయంలో లోటు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. దూరభార ప్రయాణాలను చేసి ఉద్యోగాలను సాధించాలనే అభిప్రాయంలో ఉంటారు. అయినప్పటికీ ఏ విధంగానూ కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉండొచ్చు. నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతపు దశ అలా ఉంది అనే యథార్థాన్ని అర్థం చేసుకోగలగాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి శంకరునికి ప్రీతికరమైనటువంటి తీరుగా కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యంగా గోవులకి సంబంధించినటువంటి వ్యాపారం చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. రుణం లేకుండా ఉండేలా జీవనాన్ని గడపడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఉండే అందరికీ ఏకవాక్యతని సాధించడం కోసమని కుటుంబపు పెద్ద తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ గోచరించవచ్చు. రుణాన్ని మాత్రం తీసుకోవడం, అంతేకాక ఇతరుల మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని మధ్యవర్తిగా పరిష్కరించడం ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండొచ్చు. క్రీడలు, అలాగే పుస్తక రచనలు, ముద్రణలు వంటివి చేసినట్లయితే ఆర్థికమైనటువంటి లాభాలు మరింతగా వచ్చే అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా మీన రాశి వారు సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే సకల రంగాల్లోనూ కూడా విజయ సాధన కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవాన్ని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మార్గశిర ఆదివారం. ఈ సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే పాపగ్రహమైనటువంటి కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ధనుస్సు సంక్రమణం జరుగుతున్న తరుణంలో కుజుడు విశేషంగా యోగించి భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి, రుణబాధల నుంచి బయటపడటానికి, అప్పుల సమస్యలను తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవడంతో పాటుగా బ్యాంకు లోన్లు తొందరగా రావటానికి, సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు ప్రధానంగా నవగ్రహాలలో కుజుడు ధనుస్సు రాశిలోకి రాత్రి 8:17 ప్రవేశిస్తున్నాడు. ఇలా ప్రవేశించినటువంటి కుజుడు జనవరి 14వ తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. కుజుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 11 రాశుల్లో కుజుడు ఉన్నప్పుడు మాత్రమే కుజుడు విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. ఈరోజు రాత్రి 8:17 కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణించటానికి తులారాశి వాళ్ళకి ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం యోగిస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా కుజుడు 6వ స్థానంలో విశేషంగా యోగిస్తాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి గురువు లాభస్థానంలో సంచారం ప్రారంభమవుతోంది కాబట్టి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విశేషమైన లాభాలు చేకూరతాయి. భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ద్వాదశ రాశులలో ప్రధానంగా తులారాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ 3 రాశుల వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం విశేషంగా యోగిస్తోంది. మిగిలిన రాశుల వాళ్లకు మాత్రం 2026 జనవరి 14 వరకు కుజుడి బలం లేదు. కాబట్టి భూములు గృహాలు స్థలాలు పొలాలు కొనుక్కోవాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా కుజుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్ని కుజదీపం అంటారు.
ఈ కుజదీపం వెలిగిస్తే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం, అలాగే 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని దేవాలయంలో దర్శించుకోవటం, అర్చన లేదా అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా కుజుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి 12 రాశులలో తులారాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ఈ 3 రాశులు తప్ప మిగిలిన 9 రాశుల వాళ్ళు కుజుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మార్గశిర ఆదివారం కాబట్టి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు సోమవారం సంకష్టహర చతుర్థి వచ్చింది. సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా అన్ని సంకటములు తొలగింపజేసుకోవటానికి, విఘ్నాల నుంచి బయటపడటానికి గణపతికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.